బాగుందండి. బాగుందంటే ఎలా అని? ఎలాగంటే మాకు రాజకీయం పెద్ద అనుభవం లేదు. పవన్ కాదు, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా ఇక్కడ, ఎలా ఉందని ఇక్కడ మనకు? చాలా బాగుంది. మేము పవన్ కళ్యాణ్కే ఓటు వేసాం. అది మళ్ళీ ఈసారి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా 5 సంవత్సరాలు మనకి? మరి అవ్వాలి కదండి, వీళ్ళు చెయ్యాలి. అది అందులో మనకు రాజకీయంలో పెద్ద అనుభవం లేదు. ఏదో అలా కూర్చొని అలా మాట్లాడడం తప్ప. అది మీరు అనుకున్నారా ఇంత మెజారిటీతో గెలుస్తారు? మెజారిటీ గురించి అనుకోలేదు, కానీ నెగ్గుద్ది అనుకున్నాం. వస్తుందేమో వస్తుంది కానీ మెజారిటీ గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, మాకు అంత అనుభవం లేని దానికి మనం చెప్పలేం. గాలి కబుర్లు ఎందుకు అనుకోవడం, మనకే ఓట్ల అలసంలోనే రాజకీయ అనుభవం లేదు. అదే పవన్ కళ్యాణ్ వస్తారు. మళ్ళీ ఈసారి గెలిపించుకున్నారు మీరు ఎంతో ఇష్టంగా, మళ్ళీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండిపోద్దని చేసేదాన్ని బట్టి చెప్పుకుంటామండి. ఇప్పుడు ఏం చెప్పం, వాళ్ళు పదవి చేసి గోల్ది ఓహో బాగా చేస్తే బాగా చేసాడు అంటారు. ఏమాత్రం తేడా వచ్చినా దింపేస్తారు, మళ్ళీ దింపేస్తారు. ప్రజలా చెప్తారు, ఒకలా చెప్పుకుంటారు. ఎన్ని చెప్పుకొని ప్రజలే కదండి చెప్పుకోవడం. అది అది ఓటింగ్ మొత్తం పడిందంటారా పవన్ కళ్యాణ్ గారికి? పడ్డదండి. పడకుండా అంత మెజార్టీ ఎలాగ వస్తుందండి, అంత మెజార్టీ ఎలాగ వస్తుంది. అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూడా రానివ్వమని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించాయి. అప్పుడు అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లోనే మీటింగ్ పెట్టారు, ఎలా ఉంది మీకు? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు జోళ్ళు ఇచ్చుకుని వాళ్ళే కొట్టుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళ కొట్టక్కర్లేదు, ఎవరు జోడు ఇచ్చుకుని వాళ్ళే కొట్టుకోవాలి. ఎందుకని బాబాయ్? ఒకళ్ళు కొట్టడానికి సరిపోరాలి కాబట్టి ఎవరి జోడు వాళ్ళు ఇచ్చి కొట్టుకోవాలి. బక్కొని ఎవరినైతే తలకొలంపి కొడేస్తారు, వాళ్ళని ఎవరు కొడతారు? ఎవరికి వాళ్ళే కొట్టుకోవాలి. ఆయన గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? మంచోడనే చెప్తామండి. అతను పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి అంత మెజార్టీతో వచ్చారు పిఠాపురం. ఆ మంచితనం లేకపోతే ఎలా వస్తారండి? మనకు వంగగీత ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా మంచి పనులు చేశారా? వంగగీత ఎప్పుడు ఉందండి? ఇక్కడ ఎప్పుడూ లేదు. అంటే ఇక్కడ ఏమైనా చేశారా మనకి గత ప్రభుత్వంలో? అది నాకు తెలదండి.